శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు. ఈ గురువుగారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. గురూజీ రామరాజు గారి ఫోన్ నెంబర్ 8074513343. అందరికీ నమస్కారం. ఛానల్లోకి స్వాగతం అండి. మే 23 అత్యంత శక్తివంతమైన పౌర్ణమి తర్వాత నుండి కుంభరాశి వారికి ఓ అనుకోని ప్రమాదం, ఓ గండం రాబోతుంది. దీని నుంచి తప్పించుకుంటే మీకు తిరుగుండదు. ముఖ్యంగా ఈ ప్రమాదం నుంచి ఎలా తప్పించుకోవాలి, దీనికి చేయవలసిన పరిహారాలేంటి, దీనికి పాటించవలసినటువంటి నియమాలేంటి అనేవి పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశి వారు ఎప్పుడు కూడా ఒకళ్ళ కింద పనిచేయడానికి అస్సలు సహించరు. అంతేకాదు తన పని తాను చేసుకుంటున్నట్లు ముందుకు వెళ్తుంటారు. వీరి జోలికి ఎవరొచ్చినా సరే అస్సలు సహించరు. అయితే ప్రస్తుతం కుంభరాశి వారికి మే 23న రాబోతున్నటువంటి పౌర్ణమి తర్వాత నుంచి ఓ భారీ ప్రమాదం, ఓ భారీ గండం ముంచుకోబోతుంది. అయితే ఈ యొక్క ప్రమాదం నుంచి వీరు తప్పించుకోవాలంటే కేవలం 3 పనులు చేసుకుంటే, అలాగే కొన్ని పరిహారాలు చేసుకొని దేవతారాధనలు చేసుకుంటే బయటపడొచ్చు. కుంభరాశి వారు ఎక్కడ ఉన్నా సరే ఖచ్చితంగా మే 23కు ముందు ఒక రావి చెట్టు ఆకుని తీసుకొని అందులో 4 లవంగాలను ఉంచినట్లయితే, అలాగే రావి చెట్టు ఆకును అక్కడి నుంచి తీసుకెళ్లి మీ యొక్క పూజ గదిలోకి 2 నుంచి దాదాపు 4 గంటల వరకు అక్కడ ఉంచాలి. తల స్నానం చేసిన వెంటనే దాన్ని తీసుకువెళ్లి ఎక్కడ ఎవరు చూడని సమయంలో ఒక పచ్చటి చెట్టు మీద గినక వేసినట్లయితే ఖచ్చితంగా అద్భుతమైనటువంటి ఫలితాలే కాకుండా మీకు ముంచుకొస్తున్నటువంటి గండం నుండి కూడా బయటపడవచ్చు. కుంభరాశి వారు రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి శుక్రగ్రహం అనుగ్రహం కారణంగా త్వరలోనే వీరికి మంచి అనుభవాలు అనేవి రాబోతున్నాయి. అంతేకాదు కుంభరాశి వారు ఎక్కడ ఉన్నా సరే వీరికి సానుకూలమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే కుంభరాశి వారికి వాహన ప్రమాదం గాని, లేకపోతే మీ యొక్క ఆర్థిక స్థితిగతుల్లో నష్టాలు గాని, లేదు అంటే మీ యొక్క మానసిక స్థితి ఒక్కసారిగా కుంగిపోయే అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క కుటుంబంలో ఏదైనా చెడు వార్తలు వినే అవకాశాలు కూడా ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. కాబట్టి మీ దగ్గరలో ఏదైనా శని దేవుని యొక్క ఆరాధన నుంచే శనిగ్రహ ప్రభావం నిర్మూలనకు సంబంధించిన ఏదైనా ఒక పూజను నిర్వహించినా సరే మీకు మంచి ఫలితాలు అనేవి దక్కుతాయనేది మాత్రం మర్చిపోవద్దు. ముఖ్యంగా కుంభరాశి వారు పౌర్ణమి తర్వాత అద్భుతమైనటువంటి ఫలితాలను పొందాలి అంటే ఈ గండం నుంచి బయటపడవలసి ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క గండం ఎలా ముంచుకొస్తుందో అనేది ఎవ్వరూ చెప్పలేరు. కాలానుగుణంగా మీరే వాటిని గుర్తించి బయటికి వెళ్ళాలి. ఎవరితోనూ గొడవ పడకుండా ఆర్థిక స్థితిగతుల్లో మీకు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఎవరైతే ఉన్నారో వారికి భారీ నష్టంతో పాటు ప్రాణగండం కూడా పొంచి ఉంది అనేది మాత్రం మర్చిపోవద్దు. ముఖ్యంగా పౌర్ణమి లోపు ఎలాంటి గొడవలకు చెల్లకుండా మీ యొక్క ఆస్తి తగాలు ఏమున్నా సరే పౌర్ణమి తర్వాతే మీరు పరీక్షించుకోగలిగితే మాత్రం అద్భుతమైనటువంటి ఫలితాలు పొందవచ్చు. అంతేకాదు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవారు ఖచ్చితంగా పౌర్ణమిలోపు ఆచితూచి వ్యవహరించాలి. లేకపోతే మీరు పెట్టిన పెట్టుబడి ఖచ్చితంగా మీకు నష్టపోయే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. కాబట్టి కుంభరాశి వారు మర్చిపోకుండా ఈ యొక్క ఫలితాలను చూసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు మీ యొక్క ఆరోగ్య విషయంలో కూడా చిన్న చిన్న ఏవైనా మార్పులు సంభవించినా, లేదు అంటే చిన్న అనారోగ్య సమస్యే కదా అని లైట్గా తీసుకున్నా సరే మీరు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారంలో నమ్మిన వారిని మోసం చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. కాబట్టి మీ దగ్గరలో ఉన్న వారిని ఎవరైనా సరే ఖచ్చితంగా ఆచితూచి మీ యొక్క వ్యాపారాలకు సంబంధించిన ఆర్థిక స్థితిగతులను అనేవి వాళ్ళకి చెప్పవలసి ఉంటుంది. మీరు పెట్టే పెట్టుబడులను, అలాగే ఏదైనా హెల్త్ ఇన్సూరెన్స్ లాంటివి మీరు తీసుకున్నట్లయితే మంచి ఫలితాలు అనేవి పొందుకోవచ్చు. అంతేకాదు మీ యొక్క ఆర్థిక స్థితిగతుల్లో భారీ మార్పులను పౌర్ణమి తర్వాత చూడబోతున్నారు. అయితే ఈ లోపు ఎవరైనా నష్టాల్లో ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు గాయత్రి మంత్రాన్ని పఠించినట్లయితే మంచి ఫలితాలు అనేవి దక్కుతాయనేది మాత్రం మర్చిపోవద్దు. అంతేకాదు మీరు ఏ రాజకీయ అలాగే ఇతరకు సంబంధించిన గొడవల్లో తలదూరిస్తే మాత్రం మీకు పౌర్ణమి తర్వాత నుంచి చాలా భారీ నష్టం కూడా కలగబోతుంది. ఈ నెల చివరి నుంచి జూన్ 14 వరకు నష్టం కలిగించే అవకాశం ఉన్నందున రాజకీయ నేతలతో కానీ ఇతరులతో కానీ గొడవలు పెట్టుకోవడం అస్సలు తగదు. ముఖ్యంగా కుంభరాశి వారు ఈ యొక్క విషయంలో తగాదాల విషయంలో ఈగోను పక్కన పెట్టేస్తే సరిపోతుంది. లేకపోతే మీరు భారీ మూల్యంతో పాటు భారీ ఆర్థిక నష్టాన్ని, అలాగే అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నట్టే అనేది మాత్రం మర్చిపోవద్దు.
ముఖ్యంగా మీరు ప్రణాళికంగా డబ్బు ఏదైతే సంపాదిస్తున్నారో దాన్ని ఖచ్చితంగా ఖర్చు చేయవలసి ఉంటే మాత్రమే ఖర్చు చేయండి. లేని ఎడల మీరు పౌర్ణమి తర్వాత నుంచి కూడా బాధపడవలసి ఉంటుంది. ముఖ్యంగా పౌర్ణమి తర్వాత నుంచి మీ యొక్క ఆర్థిక స్థితిగతులు అనేవి కొంచెం తక్కువలో ఉండే అవకాశం ఉంది. అంతేకాదు మీరు సంపాదించే డబ్బు ఇంట్లో నిలవకపోవడం, అంతేకాదు ఇతర అప్పులు కూడా చేయడంతో మీరు నిజంగా నిరాశకు నిస్పృహకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కుంభరాశి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పులు చేయకుండా, ఇలాంటి సమయంలో అప్పులు కూడా ఇవ్వకపోతే మంచిదని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ కుంభరాశి వారికి పౌర్ణమి తర్వాత నుంచి ఓ గండం రాబోతుందని చెప్పుకొచ్చాం కదా, అది వాహన ప్రమాదం కావుండొచ్చు. మీరు ఎంత జాగ్రత్తగా వెళ్ళినా సరే ముందు నుంచి వాహనం ఢీకొట్టడం గాని, లేదు అంటే మీ యొక్క వాహనమే వేరే వాళ్ళకి తగలడం గాని, ఏదైనా ప్రమాదం జరగడం గాని జరగవచ్చు. కాబట్టి బయటికి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా మీరు సెల్ఫ్ డ్రైవ్ చేసుకోకుండా వేరే వారికి డ్రైవింగ్ ఇవ్వడం కానీ, లేదు అంటే మీరు వేరే వాహనంలో ప్రయాణం చేయడం వంటివి మంచిదని భావించండి. ముఖ్యంగా కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ విధమైనటువంటి ప్రమాదం నుండి తప్పించుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా శనీశ్వరుడి పూజని, అలాగే శనీశ్వరుడి స్తోత్రాన్ని పఠించడం అనేది చాలా ముఖ్యమని చెప్పవచ్చు. అంతేకాదు దగ్గరలోని శివాలయానికి వెళ్ళి మీరు ప్రతి సోమవారం అలా 3 వారాల పాటు కుంకుమార్చన చేయించుకున్నట్లయితే మంచి ఫలితాలు అనేవి దక్కుతాయనేది మాత్రం మర్చిపోవద్దు. చూశారు కదా కుంభరాశి వారికి పౌర్ణమి తర్వాత ఎలా ఉండబోతుంది, వారి యొక్క స్థితిగతులు, వారు చేయవలసినటువంటి దేవతారాధనలా ఎలా చేయాలో అనేది చూశారు కదా ఫ్రెండ్స్. ఎప్పటి నుంచో కుంభరాశి వారు వెయిట్ చేస్తున్నటువంటి వివాహ, అలాగే ఆరోగ్య, పై చదువు కోసం విదేశాలకు వెళ్లే వారికి గొప్ప శుభవార్త అనే చెప్పవచ్చు. వీసాల విషయంలో 2-3 సార్లు మీకు ఇబ్బంది అనిపించినప్పటికీ తర్వాత మాత్రం అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తబోతున్నాయి. ఎన్నో రోజులుగా విద్యలో కొంతబడిన వారైనా కూడా ఈ సమయంలో తిరిగి పుంజుకోగలుగుతారు. చదువుపై వీరికి ఆసక్తి పెరుగుతుంది. ఏకాగ్రత లోపించి పరిస్థితులు ఎన్ని రోజులు ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క పౌర్ణమి తర్వాత సమయంలో చక్కగా చదువుకొని మంచి ఉత్తీర్ణతను సాధించగలుగుతారు. అలాగే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు కూడా అనుకూల ఫలితాలను చూడగలుగుతారు. అధికంగా శ్రమ పడాల్సిన అవసరమైతే ఖచ్చితంగా కనిపిస్తుంది. కాబట్టి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఎగ్జామ్స్ కోసం వారికి మంచి అనువైన ప్రదేశం, అలాగే సమయం అని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ కుంభరాశి వారు పౌర్ణమి తర్వాత ఈ యొక్క పరిహారాలు చేసుకున్నట్లయితే మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు దక్కడమే కాదు, మీరు నలుగురికి ఇన్స్పైర్ గా ఉండొచ్చు అనేది మాత్రం మర్చిపోవద్దు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఉన్నతి కూడా ఈ యొక్క నెలలో పౌర్ణమి తర్వాత నుంచి కుంభరాశి వారికి రాబోతుంది. కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తగా వెళ్ళాలనేది మాత్రం చెప్పవచ్చు. కుంభరాశి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ యొక్క అంతర్గత విషయాలను వేరొక వ్యక్తితో పంచుకోవడం గాని, లేదు అంటే వారితో చర్చించడం ద్వారా మీకు తీవ్రమైన మానసిక క్షోభ మాత్రం అనుభవించే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. కావున కుంభరాశి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ యొక్క అంతర్గత విషయాలను ఎవరితో షేర్ చేసుకోకూడదు. చూశారు కదా ఫ్రెండ్స్, కుంభరాశి వారికి రాబోయేటువంటి గండం ఏ విధంగా ఉండబోతుంది, దాని నుంచి తప్పించుకోవాలంటే చేయవలసిన దేవతారాధనలు చూసాం కదా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు దగ్గరలో ఎవరైనా కుంభరాశి వారు మీ కుటుంబ సభ్యుల్లో కానీ, లేదు అంటే మీ యొక్క సన్నిహితులు ఖచ్చితంగా వారికి ఈ వీడియోను షేర్ చేయడం మర్చిపోవద్దు. శుభమస్తు.